నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ ఫ్రై అండి. చాలా బాగుంటుంది. ఎప్పుడు చేసేలా కాకుండా ఒకసారి కొత్తగా ఇలా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి మసాలాలు బట్టి ఇలా చేసామంటే కొత్తగా టేస్ట్ సూపర్గా ఉంటుంది. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎప్పట్లా కాకుండా కొత్తగా ఉంటుందండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఈ చికెన్ ఫ్రై చూసేద్దాం. కొంచెం కూరతో ఎక్కువ అన్నం తినొచ్చు, అంత బాగుంటుంది. ఇప్పుడు ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ఉప్పు పసుపు వేసుకొని నీట్గా ఒక 2-3 సార్లు కడుక్కోవాలండి. కడుక్కున్న తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలండి. అందులోనే ఒక 1/2 నిమ్మదబ్బ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అది కలిపి పెట్టుకున్న తర్వాత ఆ ముక్కలకంతా అల్లం పేస్ట్ అది పట్టే వరకు ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలు సన్నగా ఇలా పొడవుగా కట్ చేసుకోవాలండి. మనకు సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఇప్పుడు కాగిన ఆయిల్లో వేసేసుకోవాలి. ఉల్లిపాయలు ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మంచి కొంచెం కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ఇలా చికెన్ వేసుకొని ఒక 5 నిమిషాలు పెద్ద మంట మీద ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ పెద్ద మంట మీద ఫ్రై చేసుకొని ఆ తర్వాత మంట సిమ్లో పెట్టుకొని ఒక 20 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి చికెను. చూడండి, ఒక 5 నిమిషాలకు ఇలా అయింది. ఇప్పుడు మంట సిమ్లో పెట్టుకొని ఒక 20 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోపు మనం మసాలా తయారు చేసుకుందాం. ఒక మిక్సీ గిన్నె తీసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. పచ్చివేనండి, ఇవన్నీ వేయించక్కర్లేదు, అన్నీ పచ్చివే తీసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అందులోనే ఒక 5 ఇలాచీలు వేసుకోవాలి. ఒక 10 లవంగాలు, ఒక 10 to 15 మిరియాలు, ఒక చిన్న చెక్క ముక్క వేసుకోవాలి. ఇది కొంచెం ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కారం మీ స్పైసీనెస్కి తగ్గట్టు వేసుకోండి. అందులో ఆల్రెడీ మసాలాలు మిరియాలు అన్నీ వేసాం కాబట్టి చూసి వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, ఒక వెల్లుల్లి అండి, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇలా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం మసాలాలు వేసాం కాబట్టి కారం మీ స్పైసీనెస్కి తగ్గట్టు చూసి వేసుకోండి. ఇప్పుడు చూడండి, చికెన్ ఫ్రై 20 మినిట్స్కి బాగా ఇలా ఫ్రై అయిందండి. మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకుని ఈ కారం వేసుకోవాలి. కారం వేసుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. చిన్న టీ గ్లాసు లేదంటే టీ గ్లాస్లో 1/2 వాటర్ వేసుకోవాలి. మంట అయితే సిమ్లోనే ఉండాలి. కొంచెం ఆ మసాలాలు మనకు గ్రేవీ దగ్గరకు వచ్చే ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 2-3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని మరొక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఉంచుకొని తీసేసుకోవాలి. అంతేనండి. ఇలా చేసుకోవడం కూడా చాలా ఈజీగా అయిపోద్ది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పటిలా కాకుండా ఒకసారి మసాలాలు ఇలా పట్టుకొని చేసామంటే మనం కొంచెం కూరతో ఎక్కువ రైస్ కలుపుకోవచ్చండి. మనకు గ్రేవీ లేకపోయినా ఇందులో ఉన్న గ్రేవీతోటి మనం రైస్ అంతా తినేసేయచ్చండి. టేస్ట్ అంత బాగుంటుంది. అంతేనండి. ఇప్పుడు చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఎమ్మి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. ఫ్రై నచ్చినట్టయితే, నా వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్లు ఇంకా ఎంతోమందికి షేర్ అవుతాయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాము.